ప్రస్తుతం మనం పోసానిపేట విలేజ్ దగ్గర ఉన్నాము. ఎక్కడైతే నగనూరు నుండి అటు సిరిసిల్ల వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఇక్కడ కూడా భారీ వర్షాల కారణంగా ఇక్కడ క్రాప్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది. సో ప్రస్తుతం మనము ఈ ఊరికి సంబంధించిన కొంతమంది విలేజర్స్ అలాగే ఫార్మర్స్ అని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఒక మహిళ కూడా ఉన్నారు. ఆ అమ్మని అడిగే ప్రయత్నం చేద్దాము. ఈ వర్షాల కారణంగా ఈ ఊరిలో ఏమైనా రోడ్లు కానీ ఏమైనా దెబ్బతిన్నాయా అమ్మని అడిగే ప్రయత్నం చేద్దాము. అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? నా పేరు రాజమణి, మాది రామారెడ్డి మండల్, పోసన్పేట గ్రామం, కామారెడ్డి జిల్లా. ఈ పొలం నాదే సార్. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ నీళ్లు బారేది ఈ పొలం మీద? మాదే సార్. ఇది ఈ పొలము ఇదంతా ఇదంతా మాదే. 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఉంటుంది, మొత్తం పోయింది. ఈ 5 ఎకరాలు ఈ చుట్టూ ఇప్పుడు ఈ ఇక్కడ నీళ్ళు ఏదైతే కనిపించేది మొత్తం నాదే సార్. ఈ నీళ్లు కనిపించేది ఇటంతా? అవును సార్. ఓహో, సో ఇప్పుడు మీరు ఏం పంట వేసారు ఇక్కడ? వరి పంట వేసిన. ఇప్పుడు ఈ వరి పంట మొత్తం డ్యామేజ్ అయింది సార్. ఓహో, మరి ప్రభుత్వం నుండి మీకు ఏమైనా సహకారం కానీ ఏదైనా అందిందా? లేదు సార్, అనుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం వాళ్ళు మరి మాకు ఏమైనా సహకరిస్తే బాగుంటుందని. చాలా నష్టపోయాం సార్. అంటే ప్రతి ఇయర్ ఇట్లాగే వర్షాలు పడ్డప్పుడల్లా ప్రతిసారి మీద పోతుందా? ఈ ఒక్కసారి జరిగింది? ప్రతిసారి వర్షం బాగా వచ్చిందంటే ఇట్లనే అవుతుంది. ఇక ప్రతిసారి ఇంతే పరిస్థితి. ఓకే, సో ఈ నీళ్లు ఉన్న కనిపిస్తున్నాయి ఇదంతా 5 ఎకరాలు మీదే పొలం? మాదే పొలం సార్. చాలా నష్టం జరుగుతుంది, ప్రతి ఏడు ఇట్లనే జరుగుతుంది. అంటే మరి ఈ భూమి మీరు ఈ కాలువ కింద మీ భూమి ఉంది కదా, అది దానికి ప్రకృతికి దానికి ఎవరేం చేస్తారు? న్యాచురల్ కెలామిటీ ఎవరేం చేస్తారు అని అంటే ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకుని కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. అంటే కాలువ పక్కన మీది ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఏం సాయం చేస్తుంది చెప్పండి? అట్లా అంటే ఎట్లా సార్? ఇక్కడ ఇంకొక స్థానికులు ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు రవి, మాది రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా, పోసాన్పేట విలేజ్. నా పేరు తంకా రవి. అయితే ప్రకృతి విలయతాండానికి మా విలేజ్లో చాలా రైతులు అస్తవ్యస్తానికి గురవుతున్నారు. పెట్టుబడులు కూడా రాలేకపోతుందేమో అని అందరూ ఆందోళన ఉన్నారు. ఇటువంటి ఈ పరిస్థితులలో గవర్నమెంట్ ఇట్లా మునిగిన వాళ్ళకు ఇప్పుడు మాది కూడా అక్కడ మాది ఒక 5 ఎకరాలు, మా తమ్ముంది, నాది ఒక 5 ఎకరాలు, ఒక 10 ఎకరాలు మావి కూడా అక్కడ మునిగినవి ఉన్నాయి. అయితే ఈ పంట పొలాలు మాకు దెబ్బతింటున్నాయి కనుక మేము గవర్నమెంట్ నుంచి ఒకటే ఆశిస్తున్నాము, ఈ క్రాప్ డ్యామేజ్ కింద మాకు తక్షణ సహాయం ఏమన్నా. ఒక ఎకరానికి ఇంచుమించు 40,000 పెట్టుబడి పెట్టినాము. 1,20,000 దాకా ఒక్కొక్క రైతులో పెట్టుబడి పెట్టినాము. అయితే ఇవి వాగు అది కాకుండా పక్కకండి వాగు ఉంటుంది సార్, చిన్నగానే ఉంటుంది వాగు పోవడానికి. అక్కడికించి వర్షం బీభత్సంగా పడేసరికి ఈ వరద ఉధృతానికి అన్ని చెరువులు పెద్ద మొత్తంలో ఒకటేసారి అక్కడ మీదికి ఉప్పల్వాయి చెరువు, ఇంకా కొచ్చెరువు, ఇంకా మాటగాలకుంట అని ఒక 4-5 చెరువులు ఒకటేసారి వలుగు వారడం వలన ఈ బాగా ఫ్లడ్ వచ్చి ఈ ఫ్లోల ఇవన్నీ పొలాలు, పంట పొలాలు మునిగాయి. ఎప్పటికీ ఇట్లా మునిగాయి. ఇవన్నీ బాగా ఉధృతమైన వర్షాలు పడడం వలన బాగా మునిగినా కూడా ఒక రోజులో మళ్ళీ తేలుతుందేమో అనుకుంటే ఇప్పటికి 3 రోజులు అవుతుంది. అయినా ఇంకా 3-4 రోజులు అయినా కూడా ఈ తేలే పరిస్థితి కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు మీ పొలాలు కూడా మీరు చెప్తున్నారు, మీ తమ్ముడి పొలాలు అవన్నీ ఉన్నాయని. మీరు కాలువ పక్కన పొలాలు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెరువు అయినా కాలువ పక్కన ఉంటే వర్షాలు పడ్డప్పుడు మునుగుతాయి కదండి. అయితే కాలువకు ఆ చెరువు వాటర్ ఏవైతే వస్తాయో దాని మందం వాగు అనేది ఉన్నది. ఆ వాగు కాకుండా ఇప్పుడు ఆ వాగు అనేది ఒక 10 మీటర్లు వెడల్పుతో ఉంటుంది. అది కాకుండా ఇంకా ఈ పంట పొలాలకు ఎక్కినాయి. అక్కడ రోడ్లు కూడా గవర్నమెంట్ వేసిన రోడ్లు కూడా తెగిపోవడం జరుగుతుంది. ఆ రోడ్లకెంచి మీదికెంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఆ కామారెడ్డి నుండి మా పోసన్పేటకి వచ్చే దారి ఒక 3 జాల గండి పడ్డది. ఇప్పుడు ఈయన పోతుంటే ఇటు గోకుల్తాండ రోడ్డు కూడా అది కూడా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఇప్పుడు మీరు రామారెడ్డి పోతే ముందట ఇంకా అక్కడ ఆ రోడ్డు కూడా డ్యామేజ్ అయింది. మొత్తానికి పంట పొలాలు ఎక్కువ వర్షానితోనే బాగా విస్తృతంగా వెడల్పుతో వారుతున్నది. బాగా విస్తీర్ణంతో పారేసరికి ఆ విస్తీర్ణంలో మా క్రాప్ అంతా డ్యామేజ్ అవుతుంది. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కాలువల చుట్టూ ఉన్న పొలాలే కాకుండా అందరి రైతుల పొలాలు కూడా భారీ వర్షాల కారణంగా కూడా అక్కడక్కడ కాస్త పంట నష్టం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మీ పొలాలు కాలువలకి చెరువులకు ఆనుకొని ఉంటే ప్రభుత్వం మీకు ఎలా సాయం చేస్తుంది చెప్పండి? అంటే మాది కాలువల పక్కకు ఉంటే ఎట్లాగూ పంట పండిస్తాం కదా ప్రతి ఇయర్ లాగా. అయితే ఎప్పటికీ మునిగాయి మాయి. మామూలుగా వానలు పడితే ఆ నీళ్ళు పోయేటంతా ఒక 10 మీటర్ల వెడల్పుతోనే వాగు ఉంటుంది. అది ఎప్పుడు
ఆ వాగు కాకుండా ఇంకా ఫ్లడ్ ఎక్కువయ్యి మా పంట పొలాలకు కూడా వచ్చింది. అంటే వాగు దగ్గరలో ఉంటే పంట పొలాలకు రావద్దు కదా సార్. పంట పొలాలకు కూడా వచ్చి మా పంట పొలాలు కూడా డ్యామేజ్ అయ్యి మేము రైతులందరం నష్టపోతున్నాము. ఇప్పుడు గట్టుకున్నవి కూడా గట్ల మీద ఉన్నాయి కూడా పెద్ద పెద్ద ఒడ్డు తెగిపోయి వాళ్ళవి కూడా క్రాప్ డ్యామేజ్ అవుతున్నాయి. వాళ్ళవి అయితలేవని కాదు, వాళ్ళవి కూడా అవుతున్నాయి. మొత్తానికి రైతులకు అందరికీ ఒక పెద్ద వర్ణశాపంగా మారి మొత్తానికి వరదలలో కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ తండా వైపు ఉన్నాయా మీ పొలాలు, లేకపోతే ఇటువైపు ఉన్నాయా? ఈ తాండా రోడ్డుకి ఉంటాయి, గోకుల్తాండా రోడ్. ఇప్పుడు ఇక్కడ మనం విజువల్ లో చూస్తున్నాము, ఇక్కడ ఈ నీళ్ళు అనేది వరద అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ఇక్కడే ఉన్నాయా, ఈ వరదలే ఉన్నాయా? ఈ వరదలే ఉన్నాయి. ఇంకా కొంచెం అక్కడ ఇంకా కనపడవి ఉంటాయి, ఆ టర్నింగ్ మీద ఉంటాయి, అవి ఇంకా కనపడాయి. అక్కడ అన్ని మా పట్ట భూములే, మా ఏం పోటుకూరలు కావు, మా ఏమి వాటర్ పోయే ఏరియా కూడా కావు. అయినా వరద ఉధృతానికి ఈ తట్టుకోలేక వాటర్ ఎక్కువ వచ్చినాయి. అది దానికి ప్రకృతిని ఎవరు ఆపలేం కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఉన్నారు, మీరు కూడా ఈ ఊరు చెందినవారేనా? మాది పోసాన్పేట విలేజ్, నారెడ్డి రవీందర్ రెడ్డి. మాది ఇక్కడ ఉన్నది పొలం, 5 ఎకరాల పొలం. అటు వాగు ఉన్నది మధ్యలో, వాగు అవతల మాదే ఉంటుంది, వాగు యువతల మాదే ఉంటుంది. అదంతా డ్యామేజ్ అవుతుంది. అయితే ఈసారి ఏంటంటే ఇంకా 30-40 సెంటీమీటర్ల వర్షం పడుడుకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది పోయినసారి కన్నా. అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పంట నష్టం వర్షం పడుతుంది, మళ్ళీ గ్యాప్ ఇస్తుంది కాబట్టి తేలుతుంది పొలం. కొంత డ్యామేజ్ అయినా కొంత వండుతుంది. ఈసారి వీడికి 3 రోజులు అవుతుంది మునిగి, ఇంకా 3 రోజులు అవుతుందో ఎన్ని రోజులు అవుతుందో ఇక మొత్తం పంట నష్టం అయితే అవుతుంది. సరే, ఇక్కడ మీ పొలం ఎక్కడ ఉంది చూపెట్టండి, ఇటువైపు ఆ నీళ్ళకి. చెట్ల కాడికి వెళ్ళి అదంతా మాదే, ఆ చెట్ల కాడికి వెళ్ళి మీరేం పంట పండిస్తారు ఇక్కడ? వరి, మొత్తం వరి. ఈ ఊర్లో అంతా వరి. 90% వరే, చెరుకు తక్కువ అయిపోయింది, మొత్తం వరే పండిస్తారు ఇక్కడ. మీ పేరేంటండి? నా పేరు సుధాకర్ రెడ్డి, పక్క విలేజ్ తిరుమన్పల్లి. అక్కడ నుంచి చెరువు తిరుమన్పల్లి అలుగులు వెళ్ళిన ప్లేసు ఉప్పల్వాయి గిద్ద పెద్ద చెరువు ఉంటుంది, అది అలుగాలు వెళ్ళడం వల్ల ఈ వరద అనేది వాగు ఉన్నది 10 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉన్నది వాగు. కానీ వర్షం తక్కువ పడితే, నార్మల్గా పడితే వాటర్ పోయేంత వాగు ఉన్నది. ఒకసారి షార్ట్ టైంలో 10-12 గంటలనే 18 గంటలనే ఇంత వర్షం ఒకసారి ఎక్కువ పడడం వల్లనే ఈ పొలాలు మొత్తం పంట పొలాలు అనేది మొత్తం దెబ్బతినడం జరిగింది. కొన్ని 100 ఎకరాలు పోసన్పేటలో ఒక దాదాపు నుంచి 100 ఎకరాల పై ఎబోనే కరబైంది సార్. ఇది వాగుపొంటి ప్రతి రైతుది వాగుపొంటి ఉన్నది ఒక 2 కిలోమీటర్ల పొడవు. పోసన్పేట రైతులది ఒక 100 నుంచి 150 ఎకరాలు పొలం మొత్తం కనబైపోయింది. 3 రోజులు అయింది తెలవడం అనేది లేదు. పొలం 3 రోజులు తెలవకపోతే ఆల్మోస్ట్గా పొలం అనేది కరబైపోతుంది. పై ఎంత వాటర్ పైన ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా? ఈ ఒక్క సంవత్సరం లేదు సార్, ఇది ఈ సంవత్సరం ఇంతగానం ఇట్లా అయింది. 10 సంవత్సరం కొంచెం డ్యామేజ్ అయినా మళ్ళీ 2-3 రోజుల మళ్ళీ నార్మల్గా వచ్చేసింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి. కానీ ఈ సంవత్సరమే ఇప్పుడు అనేది ఈ 3 రోజులనే పొలం ఇంత షార్ట్ టైంలో వర్షం అనేది ఒక్కసారి ఎక్కువ అవడం వల్ల 100 ఎకరాల పొలం నష్టం జరిగింది సార్. ఇది ఇక ఈ పక్క విలేజ్లలో కూడా మేము గిద్దే కానీ, అటు ఉప్పల్వాయి కానీ, ఇవి కూడా మేము తిరుమలపల్లి కానీ, అటు కూడా చాలా పంటలు ఇదే వాగు పంటే చాలా పంటలు దెబ్బతిన్నాయి సార్. ఇవి ఒకసారి సడన్గా వర్షం అనేది ఇంత ఊర్లో ఇక్కడ రోడ్లు ఏమైనా బ్లాక్ అయ్యాయా నీ వర్షం వల్ల? అయినాయి సార్, రోడ్లు బాగా బ్లాక్ అయిపోయినాయి. తిరుమలపల్లి నుంచి అక్కడ వాగు ఇట్లనే సేమ్ ఇక్కడ నగర్ రోడ్డుకు అక్కడ డ్యామేజ్ అయిపోయింది. తాండాకు పోయేది, గోల్ తాండాకు మా తిరుమలపల్లి తాండాకు పోయేది అక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇటు గిద్దే రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇటు ఉప్పల్వాయిలో కూడా డ్యామేజ్ అయినాయి. రైల్వే ట్రాక్ కాడ కూడా ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ కాడ కూడా రోడ్ ఖరాబ్ జరిగింది. షార్ట్ టైంలో వర్షం పడల వల్ల బాగా అనుకోని వాళ్ళ చెడు బాత ప్రవాహం వల్ల ఖరాబ్ అయిపోయినాయి సార్. మీ పేరేంటండి? మా పేరు సాయిలు. సాయిలో మీరేం చేస్తారు? వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయం. ఇదే ఊర్లో వ్యవసాయం? అవును. మీ పంట ఏమన్నా మునిగిందా ఈ వరదలో? మునిగింది. అక్కడ ఎకరం ఉంటుంది, పెదమ్మ దుబ్బ అంటారు. అది మొత్తం వర్షం వచ్చేసి మొత్తం మట్టి అంతా గుడుకుపోయింది. మొత్తం ప్రతి సంవత్సరం ఇంతే అవుతుంది. మళ్ళా మరీ ఘోరం అవుతుంది. ఇక్కడ ఈ పోసన్పేటలో మాత్రం మరీ ఘోరం ఉన్నది. ప్రతి ఒక్క పంట కూడా నష్టం బాగా అవుతుంది దీనివల్ల. రానుకి కూడా రోడ్లు బాగాలేవు. రోడ్లు కూడా అదేంటి బ్రిడ్జిలు కూడా దానికి అస్సలేదు. అది
ఇది ఇక్కడ పోసానిపేట రైతులు అలాగే విలేజర్స్ చెబుతుంది ఏంటంటే ప్రతిసారి వర్షాలు ఉంటాయి కానీ మునిపెన్నులు లేని విధంగా ఈసారి భారీ వర్షాలతోని తమ పంటలన్నీ పొలాలు వరి ఏదైతే వేసామో అది పంట అంతా మునిగిపోయిందని, ప్రతిసారి న్యాచురల్గానే వర్షాలు పడ్డప్పుడు ఏదో కాస్త వర్షం పడ్డా కూడా మళ్ళీ తర్వాత తీరుకొని మళ్ళీ పంటలు కొనసాగిస్తామని నాటు వేయడం అనేది కొనసాగిస్తామని కూడా చెబుతున్నారు. కానీ ఈసారి జరిగినంత డ్యామేజ్ తమకి చరిత్రలో ఎప్పుడు కూడా కలగలేదని కూడా చెబుతున్నారు. సో ఈ మేరకు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. పంటకి క్రాప్ డ్యామేజ్కి సంబంధించి ప్రభుత్వం తరఫున సహాయాన్ని కూడా వాళ్ళు అర్జిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, పోసానిపేట, కామారెడ్డి డిస్ట్రిక్ట్.